గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో మీ మైక్స్ ఆన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ చెప్పండి. యా సార్, నా వాయిస్ వినపడుతుంది అందరికి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరు కూడా మీ మైక్స్ ఆన్ చేసుకొని గుడ్ మార్నింగ్ చెప్పండి ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో అందరినీ కూడా ఇన్వైట్ చేయండి. ఒక 2 minutes సెషన్. ఎస్, గుడ్ మార్నింగ్. సో ప్రతి ఒక్కరు కూడా మీ టీమ్మేట్స్ అందరికి, అలాగే గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మెసేజ్ పెట్టండి జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిందని. సో ఒక 1 or 2 minutes లెట్ us స్టార్ట్ దిస్ సెషన్. సో ఈరోజు మండే. చాలా మంది కొంచెం గట్టిగా వేసుంటారు, బాగా తినుంటారు. సో చాలా మందికి మండే లెగడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. సో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ టీంలో ఎవరన్నా ఒకవేళ ఉంటే వాళ్ళందరికీ కూడా కాల్స్ చేయండి, లేదా మెసేజ్లు పెట్టండి గ్రూప్స్ లో. సో ఈరోజు సెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ టాపిక్ అని చెప్పచ్చు. మనందరికీ ప్రాణం. సో మన బాడీలో ఉన్న ఒక పార్ట్, దాని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో లెట్ us ఇన్వైట్ ఆల్ ద పీపుల్. సో దయచేసి అందరినీ కూడా ఇన్వైట్ చేయండి. సో ఈరోజు టాపిక్ మీలో ఎవరన్నా వచ్చిన వాళ్ళు చెప్పగలరా? ఎనీబడి? సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ గ్రూప్ లో వచ్చిందా లేదా అని. హార్ట్ అటాక్. ఓకే, సూపర్. ఓకే, గ్రూప్స్ లో వస్తుంది అయితే. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు హార్ట్ అటాక్. అసలు మనకి ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది, సో హార్ట్ అటాక్ రావడానికి రీజన్స్ ఏంటి, సో దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆర్ యు రెడీ? సో అందరు కూడా మీరందరూ కూడా సింబల్స్ ఇవ్వచ్చు. మీకు పక్కన సింబల్స్ ఉంటాయి. ఆర్ యు రెడీ అన్నప్పుడు మీ పక్కన థమ్స్అప్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ ఇలా ఉంటాయి. అంటే మీకు అర్థమవుతుందా లేదా అన్నదానికి జస్ట్. ఆర్ యు రెడీ? ఓకే, మన వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఫ్లైట్ దిగారు మార్నింగ్. సో చక్కగా రేపటి నుంచి అందరూ జాయిన్ అవుతారు. సో వచ్చిన వాళ్ళందరూ కూడా, సో మలేషియా టీం అంతా కూడా వచ్చేసింది. ఓకే, ఆర్ యు రెడీ? మీ అందరు ఇప్పుడు వస్తుందండి వాయిస్? వస్తుంది సార్. ఓకే, సూపర్. ఓకే, సో సిగ్నల్ ప్రాబ్లం. సో ఎర్లీ మార్నింగ్. ఓకే, సో లెట్ us గో టు ద సెషన్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, హార్ట్ అటాక్. సో ఈ హార్ట్ అటాక్ అనేది ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, దీని గురించి ఒకసారి చూద్దాం. ఏ హార్ట్ అటాక్ అక్కర్స్ when the blood flow to the heart is blocked, damaging the heart muscle. Early awareness and prevention can save lives. అంటే ఇక్కడ చూడండి, హార్ట్ అటాక్ అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. సో మనం ప్రతిరోజు మాట్లాడుకుంటా ఉంటాం జూమ్ క్లాసుల్లో. అదేంటి అంటే హార్ట్ అటాక్ అంటే ఏం లేదు, మన హార్ట్కి వెళ్ళే బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు మనకి హార్ట్ అటాక్ వస్తుంది. సో మనం ప్రతిసారి కూడా మాట్లాడుకుంటాం అదేంటి, మనకి ఏ ఆర్గాన్ లో అయినా సెల్ డ్యామేజ్ అయితే. ఓకే, మేబీ నా వాయిస్ వినపడుతుందా లేదా? సో సారీ, సార్ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందా? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, వన్ సెకండ్. ఇప్పుడు నా వాయిస్ వినపడుతుందండి?
ఓకే, వినపడుతుంది సార్. ఓకే. హార్ట్ అటాక్ అంటే ఏంటి? సో ఈరోజు మనం చూద్దాం. సో జనరల్ గా మన బాడీలో హార్ట్ ఉంటుంది. ఈ హార్ట్ లో సెల్స్ డ్యామేజ్ జరిగినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అయితే అసలు సెల్స్ ఎలా డ్యామేజ్ అవుతాయి? సో మెయిన్ హార్ట్ అటాక్ వస్తే ఏం జరిగిద్ది? సో అలాగే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఒకవేళ రాకముందు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాల గురించి ఒకసారి చూద్దాం. సో లెట్ us గో టు ద సెషన్. ఈ రోజు తెలుగులో ఇది కూడా సో ఆరోగ్య అవగాహన కార్యక్రమం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు కొంచెం అవేర్నెస్, నేను పూర్తిగా అవేర్నెస్ ఇస్తానని చెప్పట్లేదు, బట్ ఇప్పుడున్న టైంలో మనం కొన్నంత టైంలో మనం చిన్న చిన్న విషయాలు నేర్చుకుందాం. సో ఆఫ్లైన్ సెషన్స్ లో అయితే చక్కగా మనకి క్లియర్ గా 1-to-1 మాట్లాడుకోవచ్చు. ఇది జూమ్ కాబట్టి. సో లెట్ us see. మీ గుండె ఆరోగ్యం మీ భవిష్యత్తుకు భరోసా. అంటే ఇక్కడ ఈ క్యాప్షన్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మన హార్ట్ ఎంత హెల్దీగా ఉంటే మన ఫ్యూచర్ అంత బాగుంటుంది. కానీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, వచ్చినప్పుడు చూసుకుందాంలే, అది జరిగినప్పుడు చూసుకుందాంలే. సో మనం అప్పుడు కూడా కాన్సెప్ట్ లో మాట చెప్తాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏ వ్యాధి అయినా రాకముందే మనం జాగ్రత్త పడాలి. వచ్చిన తర్వాత దాన్ని బాగు చేయలేం, అది ఏదైనా సరే. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హార్ట్ అటాక్. అంటే హార్ట్ అటాక్ రాకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? సో హార్ట్ అటాక్ అనేది ఎలా వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిఫోర్ దట్ అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి, గుండెపోటు అంటే ఏంటంటే, గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో కొవ్వు, అంటే మనకి బ్లడ్ వెజల్స్, అంటే మన బాడీ అంతా కూడా చెప్పాలి అంటే ఫుల్ ఆఫ్ వాటర్, అంటే మన దాంట్లో అంతా కూడా బ్లడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ బ్లడ్ వెజల్స్ లో ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అయిపోయినప్పుడు, సో ఈ పదార్థాలు ఎక్కువ పేరుకుపోవడం వల్ల ఆ రక్తం మూసుకుపోతుంది. దాంతో గుండెకు రక్తం అందకుండా పోవడం వల్ల గుండె కండరాలు దెబ్బతింటాయి. దీన్నే గుండెపోటు అంటారు. సో మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బాడీలో ప్రతి, అంటే గుండె నుంచి సరఫరా అయ్యే ప్రతి బాడీకి బ్లడ్ అంతా కూడా సో వెళ్ళేటప్పుడు ఎక్కడైతే ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువైపోతుందో, అంటే కొవ్వు, మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడైతే స్టోర్ అయిపోతుందో అక్కడ బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా అవదు. ఈ బ్లడ్ ఫ్లో సరిగ్గా అవనప్పుడు ఏంటంటే, సో హార్ట్ కొంచెం స్లోగా కొట్టుకుంటూ ఉంటుంది. ఈవెన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే సో ఆటోమేటిక్ గా ఆ పర్సన్ కి గుండెపోటు వస్తుంది. సో మనం మాట్లాడుకుందాం. సో ఈ గుండెపోటు రాకుండా ఉండాలంటే మన దాంట్లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, సో అలాగే జనరల్ గా మనం కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చిన వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం మన కంపెనీలో డైనస్ లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈరోజు మనం తెలుసుకుందాం. సో లెట్ us గో. సో ఇక్కడ చూడండి, ఒకవేళ హెచ్చరికలు ఏంటి, ఒకవేళ మనకి హార్ట్ అటాక్ వస్తుంది అని తెలుసుకోవడానికి కొన్ని హెచ్చరికలు జరుగుతూ ఉంటాయి. ఈవెన్ మనకి హార్ట్ కి సంబంధించి కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సో వార్నింగ్స్, అంటే ఒకవేళ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చే ముందు సంకేతాలు ఏంటి, సో వర్షం పడేటప్పుడు ఎలాగైతే గాలి వస్తూ ఉంటుందో సంకేతాలు ఇస్తూ ఉంటుందో, ఈరోజు వర్షం పడుతుంది అన్నట్టుగా మన బాడీకి కూడా హార్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుంది, అంటే మన హార్ట్ పాడైపోతుంది అన్న విషయాల గురించి కొన్ని విషయాలు ఇక్కడ మీరు చూడండి. హెచ్చరికలు ఏంటి, సో ఛాతీలో నొప్పి వస్తూ ఉంటుంది, అంటే మన బాడీలో చెస్ట్ దగ్గర ఎప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఒత్తిడి. సో మీరు ఎప్పుడైతే స్ట్రెస్ కి ఎక్కువ గురవుతూ ఉంటారో మీ బ్లడ్ వెజల్స్ అనేది బ్లాక్ అవుతుంది. ఈవెన్ మన హార్ట్ కి వెళ్ళే బ్లడ్ కానీ బ్రెయిన్ కి వెళ్ళే బ్లడ్ కానీ, సో ఎక్కడికైనా ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడానికి మెయిన్ ఏంటంటే స్ట్రెస్సే కారణం. సో ఆ స్ట్రెస్ మెయిన్, ఆ స్ట్రెస్ లో ఉన్నప్పుడు చాలా మందికి ఆటోమేటిక్ గా హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటుంది. ఈ రోజు మనం చూస్తున్నాం, చాలా మంది సెలబ్రిటీలు చనిపోతున్నారు, చాలా మంది కుర్రవాళ్ళు చనిపోతున్నారు, యవ్వనంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎందుకు చనిపోతున్నారు అంటే ఒత్తిడి. ఈరోజు ఆ ఒత్తిడి అనేది అందరం కూడా తగ్గించుకోవాలి. సో అలాగే ఎడం భుజం పెయిన్ వస్తుంది అంటే ఎక్కువ, అంటే మీకు ఇక్కడ చూడండి, మీ లెఫ్ట్ సైడ్ లో ఈ భుజం ఎక్కువగా పెయిన్ వస్తుందంటే మీకు హార్ట్ ప్రాబ్లం దగ్గరలో ఉంది, సిమ్టమ్స్ దగ్గరలో ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. సో అలాగే మెడ, దవడ,
సో అలాగే మనకి వెనక భాగంలో నొప్పి వస్తుందంటే అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా సిమ్టమ్స్. అంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు మీకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఎడం భుజం కానీ, మెడ కానీ, దవడ కానీ, సో ఇవన్నీ కూడా వెన్ను భాగంలో కానీ మీకు పెయిన్స్ వస్తూ ఉంటాయి, కంటిన్యూషన్ గా పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే మనం అనుకోవచ్చు హార్ట్ కి దీనికి సంబంధం ఏంటని. సో ఈ బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే బ్లాక్ అయిపోతా ఉంటాయో ఈవెన్ అప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. సో అలాగే చాలా మందికి చెవట్లు పడతా ఉంటాయి. అంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు మీరు మాక్సిమం అబ్జర్వ్ చేయండి, వాళ్ళందరికీ కూడా బాడీ ఒక్కసారిగా టెంపరేచర్ తగ్గిపోతుంది, కూల్ అయిపోయి చెవట్లు పడతా ఉంటాయి. చల్లగానే ఉంటది కానీ చెవట్లు పట్టేస్తా ఉంటాయి. సో ఆటోమేటిక్ గా సో నెక్స్ట్ వాంతులు లేదా తలదిరగడం, అంటే ఇవన్నీ కూడా సిమ్టమ్స్. సో ఒకవేళ దీంట్లో మనకి ఏదన్నా సిమ్టమ్స్ కనిపించినా మన చుట్టాల్లో కానీ, మన ఫ్రెండ్స్ లో కానీ, మనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు చెప్పినప్పుడు దయచేసి వాళ్ళు చెకప్ చేయించుకోవాలి. సో హార్ట్ కి సంబంధించిన చెకప్ చేయించుకుంటే వాళ్ళు ప్రివెన్షన్ కేటగిరీలో ఉంటారు. ఎందుకులే తర్వాత చూసుకుందాంలే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దే ఆర్ ఇన్ డేంజర్. అలాగే చూడండి, ఇలాగా మీరు చేసేటప్పుడు అంటే ఇలాంటి సంకేతాలు వచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నివారణ మార్గాలు ఏంటి అంటే జనరల్ గా కొంతమంది ఈ నివారణ మార్గాలు కనుక్కోరు. ఎప్పుడైనా సరే చాలా మంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. సో ఎస్ మంచిదే డాక్టర్ దగ్గరికి వెళ్ళడంలో, బట్ దానికంటే ముందు ఈ నివారణ మార్గాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. జనరల్ గా హార్ట్ కి ఇలా ఫ్యాట్ స్టోర్ అయిపోతుందంటే దానికి రీజన్స్ ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు అంటే దానికి రీజన్స్ ఏంటి, అవన్నీ తెలుసుకొని మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. అంటే బహుశా ఇప్పటి వరకు కూల్ డ్రింక్స్ తాగారేమో, మందు తాగారేమో, లేకపోతే సిగరెట్లు తాగారేమో, లేకపోతే అన్వాంటెడ్ ఫుడ్ తిన్నారేమో, బిర్యానీలు తిన్నారేమో, ఇలాంటి అన్ని తిన్నప్పుడు మీకు ఫ్యాట్ ఎక్కువైపోయి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. సో గుర్తుపెట్టుకోండి, స్వీట్స్ తినడం ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. సో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటి అంటే ఇక్కడ జనరల్ గా మీరు గమనించాల్సింది ఏంటంటే చక్కగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సో ఇవన్నీ చక్కగా తీసుకోవచ్చు. సో అలాగే సలాడ్స్, అంటే మనం ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైనవి తీసుకోమని ఎందుకు చెప్తామంటే వీటిల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ పొద్దున్నే లేచిన వెంటనే సలాడ్స్ తీసుకుంటే దాంట్లో 0% కొలెస్ట్రాల్. అంటే పొద్దున్నే లేచిన వెంటనే మనం పూరీలు, దోశలు, బజ్జీలు ఇలాంటివి తింటూ ఉంటాం. దానికంటే మిల్లెట్స్ తినండి, చక్కగా మిల్లెట్స్ ని దోశల రూపంలో వేసుకొని తినండి హ్యాపీగా. అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన ఆహారాలు. పొద్దున్నే లేచిన వెంటనే గుడ్డు తినండి, పొద్దున్న లేచిన వెంటనే జావ తాగండి, ఇవన్నీ కూడా ఆరోగ్యకరం. అంటే మన బాడీకి మనం ఇస్తే ఫుడ్ కూడా ఎలా ఉండాలి అనేది మీరు ఆలోచించండి దయచేసి. సో నెక్స్ట్ నిత్యం వ్యాయామం చెయ్యండి, ఒక పావు గంట, అరగంట, ఎక్కువసేపు కూడా వద్దండి. మీరు ఉన్న చోట ఒకవేళ మీకు వెళ్ళే వీలు లేదు, మీరు ఉన్న చోటే చక్కగా ఏదైనా వీడియో ఆన్ చేసుకోండి. యోగా గురించి ఈ రోజున యూట్యూబ్ లో బోల్డ్ అనే వీడియోలు వస్తున్నాయి. సో చక్కగా మీరున్న ప్లేస్ లోనే ఇంట్లోనే ఒక పావు గంట, అరగంట ఎక్సర్సైజ్ చేయండి చక్కగా. అట్ ద సేమ్ టైం మీరు గనక ఒకవేళ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే మీకు మెయిన్ అంటే ఒకవేళ ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఏదన్నా జరిగితే రక్తపోటు కానీ, మధుమేహం కానీ, కొలెస్ట్రాల్ కానీ నియంత్రించే అవకాశం. అంటే ఇక్కడ చూడండి, మీరు ఇవన్నీ నియంత్రణ చేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ఛార్జ్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు దయచేసి తగ్గించుకోవాలి. సో చాలా మంది అంటే ఒకే చోట ఉంటారు, పెట్టి కాల్ చేస్తారు, 1, 2, 3, సో పెట్లు కాల్ చేస్తా ఉంటారు. సో అది స్టైల్ అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు కానీ సో చాలా మంది ఆ ధూమపానం అనేది చాలా హానికరం. వాళ్ళకే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా హానికరం. సో దాన్ని తగ్గించుకోవాలి ఖచ్చితంగా ఒకవేళ మన దాంట్లో ఎవరైనా ఉంటే. ఈవెన్ మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. మీరు ఒకవేళ మీ హార్ట్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసిక ఒత్తిడి అంటే ఫిజికల్ స్ట్రెస్ అంటే ఏంటి, శారీరక ఒత్తిడి. సో మానసిక ఒత్తిడి అంటే మెంటల్ స్ట్రెస్. అంటే చాలా మంది ఈ రోజున టార్గెట్స్ పెట్టుకుంటారు. ఈవెన్ నిన్న నేను ఒక వీడియో చూసా, ఒక అమ్మాయి అంట సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంది. ఎందుకు అంటే టార్గెట్లు తట్టుకోలేక. అంటే ఈవెన్ మనకి జాబ్ చేసే దగ్గరైనా బయట ఎక్కడైనా సరే ఈ రోజున మాట్లాడడానికి 4 మనుషులు లేకుండా పోయారు. అంటే వాళ్ళకి వచ్చిన బాధలు కనీసం చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండట్లా. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. అంటే మనకి ఎంతలో ఉండాలో అంతలోనే. సో మన వల్ల కాకపోతే వదిలేయడం అంతే. ఈవెన్ పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటారు,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఉన్నాం, మన డైనస్ గ్లోబల్లో ఒకేసారి వెంటనే నెల రోజుల్లో ₹1,00,00,000 సంపాదించారంటారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నెలలో ₹1,00,00,000 ఎలా సంపాదిస్తారు? టార్గెట్ పెట్టుకోండి. ఆ పెట్టుకున్నప్పుడు ₹1,00,000 వచ్చినా హ్యాపీగా స్వీకరించండి. అంతే తప్ప ₹1,00,00,000 పెట్టుకోవాలి, నేను ఏం చేయాలని మీరు ఆలోచిస్తే మీ మైండ్ బరస్ట్ అవుతుంది. అంటే మీ హార్ట్ లో నుంచి వెళ్ళే బ్లడ్ బ్రెయిన్ కి సిగ్నల్స్ ఇస్తుంది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, అవుట్ అని. సో దయచేసి మానసిక ఒత్తిడిని ఎప్పుడు తగ్గించుకోండి. మినిమం మీ కంట్రోల్లో మీరు ఉండండి. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పనులు చేస్తున్నా టైం అనేది ఆగదు. సో ఖచ్చితంగా మనం మన పనులు చేసుకుంటూ సింపుల్ గా వెళ్ళడం మంచిది. అలాగే నియమిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. సో అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఈవెన్ నేనైనా సరే కొన్ని టెస్టులు చేయించుకోవాలి. 6 నెలలకు ఒక్కసారైనా, సంవత్సరానికి ఒక్కసారైనా మన బాడీ అంతా ఒకసారి చెకప్ చేయించుకోండి. అంటే మీ దగ్గరలో ఉన్న మెడికల్ టెస్టులు, అంటే తక్కువలో ఉన్న వాటిలో ఏముందో చూసుకోండి. ఒకవేళ డబ్బులు లేవు, మీరు హ్యాపీగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, చక్కగా ఫ్రీగా చేస్తారు అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే, చాలా మందికి భయం. ఈవెన్ నాకు కూడా ఒక 5 సంవత్సరాల క్రితం ఒక భయం ఉండేది. అదేంటి అంటే, అమ్మో టెస్ట్ చేయించుకుంటే ఏదైనా బయటపడితే అమ్మో మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది, అయ్యో నాకు ఇది ఉందే అని. కానీ మీరు గనక ఈ టెస్ట్ చేయించుకోకపోతే సో ప్రాబ్లమ్ని, అంటే ఎక్కువ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ చేయించుకున్నారనుకోండి, ఏముంది, ట్యాబ్లెట్లు లేకపోతే ఆహార నియమాలు ఇవన్నీ మార్చుకుంటే సరిపోతుంది. ఒకేసారి వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు బిల్ వేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి, మన గుండెను కాపాడుకుందాం, తప్పకుండా జీవితాన్ని రక్షించుకుందాం. అలాగే సో అత్యవసర చర్య ఏంటి? సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చక్కగా చూపించుకోండి. సో వెంటనే దానికి సంబంధించి సో టెస్ట్లన్నీ చేసుకోవచ్చు. సో ఇక చూడండి, గుర్తించండి, వెంటనే స్పందించండి, ప్రాణాలను కాపాడండి. ఒకే ఒక్క నిర్ణయం ఒక ప్రాణాన్ని రక్షిస్తుంది. సో జాగ్రత్త, ఆరోగ్యంగా ఉండండి, భద్రత కల్పించండి. భవిష్యత్తు మెయిన్, మన బాడీలో మెయిన్ పార్ట్ గుండె. ఈ గుండె అనేది చక్కగా ఉంటేనే మనం ఏ పనులైనా చేయగలుగుతాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గుండెపోటు నివారణ పద్ధతులు అంటే మనం ఇంట్లో ఉండే చక్కగా కొన్ని మనం పనులు చేసుకోవచ్చు. వాటిల్లో కొన్ని విషయాలు ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. ఈవెన్ ఇక్కడ మీరు చూడండి, మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సో పొద్దున్న లేచిన వెంటనే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ అందరు లెగుస్తున్నాం. సో రోజంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం నిమ్మరసం, అంటే మనం హాట్ వాటర్లో కొంచెం వేడి నీళ్ళు, అంటే హాట్ వాటర్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగండి. సో దీనివల్ల ఏమవుతాయి అంటే మీ నరాలన్నీ కూడా, మీ ఇన్నర్, అంటే మీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా చక్కగా ఉంటుంది. ఈవెన్ లెమన్ తీసుకోవడం వల్ల దీంట్లో సిట్రస్ ఉంటుంది కాబట్టి సో చక్కగా మన బాడీలో ఉన్న కొవ్వు అనేది కొంచెం కొంచెంగా కరుగుతుంది. ఈవెన్ ఇట్ ఈస్ వెరీ బెటర్. సో అలాగే మీరు తీసుకోవాల్సిన సెకండ్ చర్య, అంటే రోజు అంతట్లో కూడా మీరు ఒకవేళ ఈ గుండె ప్రాబ్లమ్స్ ఎవరైనా బాధపడుతుంటే మీరు చేయాల్సిన పనులు. సో గుండెకి, అంటే మన హార్ట్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నడవడం. ఈ రోజు అందరికీ కూడా బండ్లు, కార్లు వచ్చేసిన తర్వాత నడక అనేది అందరికీ పోయింది. ఈవెన్ ఈ రోజు చాలా హెల్దీగా ఉన్నవాళ్ళు, మేము ఆరోగ్యంగా ఉన్నాం, ఫిట్ గా ఉన్నాం అన్నోళ్లే చనిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నారు, బట్ మీ ఇన్నర్గా ఏం జరుగుతుందో మీకు తెలుసా? సో ప్రతిరోజు కూడా కాసేపైనా, అంటే వీలు కుదిరినప్పుడల్లా నడవండి. కొంతమంది ఉంటారు, ఇక్కడ నుంచి ఆఫీస్ 1 కిలోమీటర్, దీనికి కూడా బండి వేసుకెళ్తారు. లైక్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్, అంటే మన బాడీకి అర్జెంట్ టైంలో ఖచ్చితంగా వెళ్ళాలి, నో ప్రాబ్లం. బట్ మనకి కొంచెం టైం ఉందనుకోండి, నడుచుకుంటూ రావడం చాలా మంచిది. రోజుకి మినిమం 30 మినిట్స్ అయినా మీరు నడవగలిగితే మీ గుండె చాలా బాగుంటుంది. ఈవెన్ థర్డ్ సిమ్టమ్ ఏంటి అంటే, మీరు నివారణ పద్ధతిలో ఉప్పు చక్కెర తగ్గించండి. అంటే మ్యాక్సిమం షుగర్ని అయితే టోటల్గా అవాయిడ్ చేసేయండి, పంచదారని తీసేయండి, మీ లైఫ్లో నుంచి పంచదార తీసేయండి, ఉప్పు కూడా తీసేయండి. కాకపోతే కూరల్లో వాటిలో వేసుకోవడానికి కొన్ని విషయాల్లో గళ్ళుప్పు వాడండి. సో ఏ ఉప్పులు, సాల్ట్ ఏది వాడద్దు దయచేసి, ఓన్లీ గళ్ళుప్పు మాత్రమే, దాన్ని దంచి చక్కగా పెట్టుకోండి. సో ఇట్ ఈస్ వెరీ హెల్దీ. సో ఇక్కడ ఆహారంలో ఉప్పు చక్కెర వాడకం బాగా తగ్గించండి. అంటే ఈరోజు చాలా మంది ఏంటంటే, పిల్లలు కదా అని చెప్పి చాక్లెట్లు, స్వీట్లు ఇవన్నీ పెడతా ఉంటారు. ఈవెన్ మన పిల్లలకు కూడా వాళ్ళ హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే ఈ స్వీట్స్ అనేది తగ్గించాలి. మీరు ఇంట్లోనే చక్కగా కొన్ని వీడియోస్ చూడండి, ఇంట్లో చక్కగా న్యాచురల్ గా తయారు చేసే కొన్ని ప్రొడక్ట్స్ ఏంటనేది మీరు చూసుకోవచ్చు. ఈవెన్ చక్కగా దాని గురించి కొన్ని వీడియోస్ కూడా నెక్స్ట్ సెషన్స్ లో నేను మీకు అందజేస్తాను.
సో అలాగే సుగంధ ద్రవ్యాలు అంటే మీ వంటకాల్లో అల్లం, వెల్లుల్లి, పసుపు ఎక్కువగా వాడండి. అంటే జనరల్ గా ఈ పసుపు అనేది చాలా బెటర్ మన బాడీకి. సో ఈవెన్ అదే అందుకని గాయాలు జరిగినప్పుడు ఎవరికన్నా బాగా దెబ్బలు తగినప్పుడు వెంటనే పసుపు వేస్తారు, ఎందుకు అది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. సో వెల్లుల్లి ఇవన్నీ కూడా కూరల్లో వచ్చినప్పుడు చాలా మంది పక్కన పడేస్తారు. బట్ నేను కూడా ఒకప్పుడు పక్కన పడేసామండి కరివేపాకుని, వెల్లుల్లిని, ఇవన్నీ కూడా. బట్ దాని గురించి గొప్పలు అంటే అది దానిలో ఉన్న బెనిఫిట్స్ తెలిసిన దగ్గర నుంచి నేను తినడం స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఒకవేళ ఎవరన్నా ఇవన్నీ పక్కన పడేస్తే, సో దయచేసి అలా పడేయకుండా సో చక్కగా తినండి. మీ ఆరోగ్యానికి, మీ గుండెకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. అంటే మనం ఎంతైనా చెప్పొచ్చు కానీ కొన్ని కొన్ని అలవాట్లు కొంతమంది మానుకోలేరు. సో చెడు అలవాట్లకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి. సో మనం చెప్తూ ఉంటాం ప్రతిరోజు కూడా, తాగద్రా అంటే ఇంకా ఎక్కువ తాగుతారు, అసలు నేను ఎందుకు తాగకూడదు అంటారు. మొన్న నేను ఒక వీడియో చూసా, కూల్ డ్రింక్స్ లో కూడా స్టింగ్ అనేది మీకు కూల్ డ్రింక్ దొరుకుతూ ఉంటుంది బయట. అది మన చిన్నపిల్లలకి లేకపోతే మనం సరదాగా తాగుతూ ఉంటాం. నేను ఒక వీడియో చూసాను, స్టింగ్ ని రోడ్డు మీద పారబోసి ఒక అగ్గిపొల్లేసాడు, అంతే బగ్మని మండుకుంది. నాకు ఎంత భయం వేసిందంటే, ఇదేంటి పెట్రోల్ పోస్తే మండుకుంటుంది అలాగా స్టింగ్ అనే కూల్ డ్రింక్ రోడ్డు మీద పోసి అగ్గిపొల్ల వెలిగిస్తే టక్మని, అంటే అది కడుపులోకి వెళ్ళి ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజున ధూమపానం, మద్యపానం వీటి గురించి కూడా ఒక టాపిక్ తీసుకుందాం కుదిరితే నెక్స్ట్ ఎప్పుడైనా. అసలు డ్రింక్ చేస్తే మన బాడీలో ఏ ఆర్గాన్స్ పాడైపోతాయి, ఈవెన్ స్మోకింగ్ చేస్తే ఏ ఆర్గాన్స్ పాడైపోతాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో దయచేసి మన గుండె బాగుండాలంటే మీరు ఖచ్చితంగా ఈ అలవాట్లు కొంచెం తగ్గించుకోవాలి. సో మంచి నిద్ర ప్రతిరోజు కూడా మీరు మినిమం 6 to 8 hours లేకపోతే 7 to 8 hours 8 hours డీప్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికి కూడా. సో మీరు ఎప్పుడైతే చక్కగా నిద్రపోతారో మీ బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా చక్కగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఒత్తిడికి దూరంగా ఉండండి. రోజు యోగా లేదా ధ్యానం చేసి మానసిక ప్రశాంతత పొందండి. సో ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మంది మన టీమ్స్ లో యోగా చేసేవాళ్ళు ఉన్నారు. మన దాంట్లో యోగా మాస్టర్ ఉన్నారు కొండయ్య గారు. సో కొండయ్య గారి ద్వారా నేను కూడా యోగాకు వెళ్ళా. సో చక్కటి ప్రక్రియ, కుదిరితే స్టార్ట్ చేయండి. మీరు ఇంట్లో మార్నింగ్ ఒక 1/2 hour చక్కగా ఒక వీడియో పెట్టుకోండి, యోగా ఎలా చేయాలో మీకు చాలా విషయాలు వీడియోలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చూసి మనం ఇంట్లో యోగా చేసుకోవచ్చు చక్కగా. అంటే యోగా చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా చక్కగా అవుతాయి. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. సో వండర్ఫుల్. సో అలాగే రోజు కూడా పండ్లు, కూరగాయలు. సో ఖచ్చితంగా అందరూ కూడా పండ్లు, కూరగాయలు అనేది తీసుకోవడం స్టార్ట్ చేయండి. చాలా మంది నాన్ వెజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ లో ఎక్కువ మీకు ప్రోటీన్స్ వచ్చే అవకాశం ఉంది. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. సో అందరూ కూడా సో ఎక్కువ పండ్లు, కూరగాయలు తీసుకోవడం ట్రై చేయండి. ఈవెన్ మీరు కార్బోహైడ్రేట్స్ కంటే మీరు ఎక్కువ విటమిన్స్, మినరల్స్ సంబంధించి లేకపోతే ప్రోటీన్స్ సంబంధించి చాలా ఉన్నాయి. సో దీని గురించి ఒక సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. సో ప్రతిరోజు కూడా మీరు ఆకుకూరలు, నట్స్ ఇలాంటి అన్ని కూడా లైక్ ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది మీ గుండెకి. సో అలాగే ఫైనల్ గా వైద్య పరీక్షలు. సో ఖచ్చితంగా ఒకవేళ మీకు బీపీ కానీ షుగర్ కానీ ఉంటే, ఈ రెండు ఉంటే ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండు ఎప్పుడు కూడా నెలకొకసారి, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించుకోండి. సో ఖచ్చితంగా సో ఇవన్నీ కూడా మనం చెక్ చేయించుకోవడం వల్ల మన గుండె హ్యాపీగా ఉంటుంది. సో గుండె హెచ్చరిక, గుండె నొప్పి ఉన్న వాళ్ళందరికీ కూడా శ్వాస ఆడకపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మెయిన్ ఏంటంటే ఊపిరి తీసుకోలేరు. ఒక్కొక్కసారి ఉన్నట్టుండి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతారు. అంటే లో బీపీ ఉన్నా, హై బీపీ ఉన్నా ఇవన్నీ కూడా సంకేతాలు ఏంటంటే మీ గుండె డేంజర్ లో ఉంది, జాగ్రత్తగా ఉండండి. సో ఖచ్చితంగా కొంచెం మంచి మంచి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఈ గుండెకి సంబంధించి ఒక వీడియో చూద్దాం. అసలు మన గుండెకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దీనికి సంబంధించిన ఒక ఏవి మీకోసం. WHO డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరానికి సుమారుగా 1,79,00,000 మంది గుండె సంబంధిత వ్యాధుల వలన చనిపోతున్నారు. దీని గురించి మనకెందుకు, అది పెద్ద వయసులో వచ్చే వ్యాధి కదా అనుకోకండి. చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వలన చనిపోతున్నారని ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. అయితే గుండెకు కలిగే ప్రమాదాలలో ముఖ్యమైనవి హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్. కొంతమంది ఈ రెండు ఒకటే అనుకుంటారు. అసలు హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి, అవి ఎందుకు కలుగుతాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఇది మన హెల్త్కి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి మన గుండె రక్తం ద్వారా ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. అయితే మన గుండె కూడా ఒక కండరం కాబట్టి దానికి కూడా ఆక్సిజన్ పోషకాలు అందాలి కదా. దానికోసం చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. వాటిని కరోనరీ ఆర్టరీస్ అని అంటారు. వీటి ద్వారా మన గుండెకి రక్తం అందుతుంది. అయితే ఒక్కొక్కసారి మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ కానీ కరోనరీ ఆర్టరీస్ అనబడే ఈ రక్తనాళాల లోపలి గోడల్లో పేరుకుపోతుంది. దీనివలన రక్తం ప్రవహించే మార్గం అనేది చిన్నగా అయిపోతుంది. ఈ రక్తనాళాల్లో అడ్డంగా పేరుకుపోయిన దానిని ఫ్లాక్ అని కూడా అంటారు. ఒక్కొక్కసారి ఇది బాగా పెరిగిపోయి పూర్తిగా ఆ మార్గాన్ని మూసేస్తుంది. లేదా ఈ ఫ్లాక్ అనేది చీలితే రక్తం అక్కడికి వచ్చి గడ్డకట్టుకుపోతుంది. అప్పుడు కూడా ఈ మార్గం మూసుకుపోతుంది. దానితో గుండెలోని కొన్ని భాగాలకి రక్తం చేరుకోకపోవడంతో ఆ ప్రాంతంలోని కణాలు చనిపోయి ఆ భాగం పాడైపోతుంది. ఇలా కరోనరీ ఆర్టరీస్లో బ్లాకేజ్ ఏర్పడడం వల్ల హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెస్ట్ దగ్గర పెయిన్ రావడం, అలాగే చెస్ట్ మీద హెవీగా ఉండడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, చెమట పట్టడం, ఛాతీ దగ్గర నుండి పెయిన్ భుజాల వరకు ఉండడం, లేదా ఎడమ చేయి మొత్తం నొప్పి రావడం, ఎడమవైపు దవడ లేదా మెడ దగ్గర వీపు మీద పెయిన్ రావడం, ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ వచ్చేవారిలో కలిగే సిమ్టమ్స్. అంటే గుండెకు కూడా ఒక కండరం కాబట్టి దానికి చేరవలసిన పోషకాలు ఆక్సిజన్ అందకుండా రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల కలిగేది హార్ట్ అటాక్. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటో చూద్దాం. గుండె కూడా మన బాడీలో ఉండే మిగిలిన కండరాలు లాంటిదే. అయితే దానిలో న్యాచురల్గా కలిగే ఎలక్ట్రికల్ పల్సెస్ వలన సంకోచం వ్యాకోచం చెందడం ద్వారా గుండె కొట్టుకోవడం జరుగుతుంది. ఈ హార్ట్ బీట్ రెగ్యులర్గా ఒక రిథంతో ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి హార్ట్లో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఏర్పడడం వల్ల గుండె కొట్టుకునే వేగం తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. దీనినే కార్డియాక్ అరెస్ట్ అని అంటారు. అయితే గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో శరీరంలోని ఇతర భాగాలకు, ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో పేషెంట్ కొంతసేపటికి స్పృహ తప్పి పడిపోవడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు వెంటనే ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ని అందివ్వాలి. ఎందుకంటే ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది 4 నుండి 5 నిమిషాల వ్యవహారం. అందుకే హార్ట్ అటాక్ కన్నా కూడా కార్డియాక్ అరెస్ట్ వలన 4 రెట్లు ఎక్కువ మరణాలు కలుగుతున్నాయట. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ అయినా కనిపిస్తాయి, కానీ కార్డియాక్ అరెస్ట్లో సిమ్టమ్స్ కూడా ఉండవు, సడన్గా వస్తుంది. హార్ట్ అటాక్ అనేది ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో వస్తుంది, కానీ కార్డియాక్ అరెస్ట్ అనేది నార్మల్గా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి, ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకు కూడా రావచ్చు. ఒకవేళ ఎవరైనా కార్డియాక్ అరెస్ట్కి గురైతే వాళ్ళు స్పృహ తప్పి పడిపోతారు కాబట్టి అటువంటప్పుడు వెంటనే అంబులెన్స్కి కాల్ చేయాలి. ఈలోపు ఆ పేషెంట్కి సిపిఆర్ ఇవ్వాలి. అంటే చెస్ట్ మధ్య భాగంలో 2 చేతులను ఉంచి వేగంగా నిమిషానికి 100 నుండి 120 సార్లు చేతితో ప్రెస్ చేయాలి. దీని వలన ఆగిన గుండె మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అవ్వచ్చు. అలాగే ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్, ఆఫీసులలో చాలా చోట్ల ఏఈడి అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అనే ఒక బాక్స్ ఉంటుంది. ఈ డీఫిబ్రిలేటర్ ద్వారా షాక్ ఇస్తే తిరిగి గుండె బ్లడ్ పంప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనిని ఎలా ఉపయోగించాలనే సూచనలన్నీ ఆ బాక్స్లో ఉంటాయి. తెలిసిన వారు ఎవరైనా దీని ద్వారా ఫస్ట్ ఎయిడ్ అందిస్తే మంచిది. అదే హార్ట్ అటాక్ గురించి చూసుకున్నట్లయితే మనం ముందు చెప్పుకున్నాం కదా, రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల బ్లడ్ ఫ్లో అవ్వకపోవడంతో హార్ట్ అటాక్ వస్తుందని. అలాంటప్పుడు వెంటనే అంబులెన్స్కి కాల్ చేయాలి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పేషెంట్ స్పృహలోనే ఉంటే యాస్పిరిన్ ట్యాబ్లెట్ని తీసుకుంటే బ్లడ్ కొంచెం పలచగా మారి బ్లాక్ అయిన రక్తనాళాల ద్వారా కొంచెం బ్లడ్ అయినా ఫ్లో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లేదా నైట్రోగ్లిజరిన్ అనే ట్యాబ్లెట్ని తీసుకుంటే అది రక్తనాళాల సైజుని పెంచుతుంది. సో బ్లాక్ అయిన ప్రాంతంలో గ్యాప్ ఏర్పడి బ్లడ్ ఫ్లో అవుతుంది. అయితే తరచుగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు డాక్టర్ సలహా తీసుకుని ఈ ట్యాబ్లెట్లను వాళ్ళతో పాటు అందుబాటులో ఉంచుకుంటే మంచిది. సాధారణంగా ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంతమందికి ఎక్కడైతే బ్లాకేజ్ ఏర్పడిందో చూసి అక్కడ బ్లాకేజ్ని ఓపెన్ చేస్తారు. లేదా పాలిమర్ స్టెంట్ అనబడే సన్నగా ఉండే మెటల్ మెష్ని ఏర్పరుస్తారు. చాలాసార్లు మనం హార్ట్కి స్టెంట్ పడిందని వింటూ ఉంటాం కదా, అది ఇదే. అది కూడా సాధ్యం కాదు అనుకున్నప్పుడు బైపాస్ సర్జరీ చేస్తారు. దీనికోసం మన బాడీలో వేరే చోట నుండి ఒక రక్తనాళాన్ని తీసి బ్లాక్ అయిన మార్గాన్ని బైపాస్ చేసి వేరే రూట్ ద్వారా రక్తాన్ని పంపిస్తారు. చివరగా చికిత్స కంటే నివారణ మేలు అనే నానుడి వినే ఉంటాం. ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మరి ఈ గుండెకి సంబంధించి ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటంటే, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి 2 రకాల కారణాలున్నాయి. ఒకటి మన కంట్రోల్లో లేనివి, అంటే ఏజ్ వలన కానీ వంశపారపర్యంగా కానీ రావడం. ఒకవేళ ఒక ఫ్యామిలీలో పెద్దవారికి ఎవరికైనా గుండెకి సంబంధించిన వ్యాధులు ఉంటే
ఆ కుటుంబంలో మిగిలిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. 2, మన నిర్లక్ష్యం కారణంగా చేతులారా చేసుకునేవి. ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ రక్తనాళాలు అనేవి దగ్గరగా వచ్చి కుంచుకుపోతాయి. దాని వలన కావాల్సినంత బ్లడ్ ఫ్లో అవ్వదు. సో వాళ్ళలో హార్ట్ అటాక్ రావడానికి అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి స్మోకింగ్ చేయకూడదు. బీపీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. బీపీ, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. బ్లడ్లో షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్స్ని తినడం, న్యాచురల్గా దొరికే పళ్ళు, కూరగాయలు తినడం మంచిది. అలాగే కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్ని తగ్గించాలి. నెక్స్ట్, ఎక్కువగా ఒత్తిడికి గురి కాకూడదు. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయడం మంచిది. మోయలేనంత బరువులు ఎత్తుతూ విపరీతమైన వ్యాయామం కూడా చేయకూడదు. రీసెంట్గా హెవీ వర్కౌట్స్ చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ గురించి చాలా వింటున్నాం. కాబట్టి వాకింగ్, జాగింగ్, యోగా లేదా సింపుల్ ఎక్సర్సైజులు సరిపోతాయి. అలాగే గుండె ఆరోగ్యానికి నిద్ర కూడా చాలా ముఖ్యం. టైంకి నిద్రపోవడం, కనీసం రోజుకి 7 నుండి 8 గంటల నిద్ర చాలా అవసరం. ఇవన్నీ కూడా మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. నిజం చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనేది మనందరికీ తెలుసు. అసలు సమస్య అంతా మనం పాటించమంతే. మనది చిన్న వయసే కదా, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాం కదా, మనకేం అనారోగ్యం వస్తుందిలే అని నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఆ సమస్య వచ్చిన తర్వాతే అసలు బాధ తెలుస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్, హార్ట్ అటాక్కి, కార్డియాక్ అరెస్ట్కి తేడా తెలిసింది కదా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కనీసం కొంతమందికైనా అత్యవసర సమయంలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, చివరగా ఓకే, సో చూశారు కదా. సో ఇప్పుడు చెప్పిన విషయాలు అన్నీ కూడా మనకి జనరల్ గా కార్డియాక్ అరెస్ట్ కి, హార్ట్ అటాక్ కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు చనిపోతున్న వాళ్ళందరూ కూడా, నేను క్లాసుల్లో ప్రతిరోజు ఈ విషయం చెప్తా. సార్, ఇప్పుడు స్పాట్ లో చనిపోతున్న వాళ్ళందరికీ కూడా వచ్చేది హార్ట్ ప్రాబ్లం కాదు, కార్డియాక్ అరెస్ట్. అంటే వాళ్ళ బాడీ ఒక్కసారిగా సడన్ గా ఆగిపోతుంది హార్ట్. సో దాన్ని మనం వెంటనే రెక్టిఫై చేసుకోలేకపోతే, అందుకని చెప్తూ ఉంటాం. చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సో పెద్ద వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే జిమ్ చేయడంలో కానీ, డాన్స్ చేయడంలో కానీ, సో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. కానీ ఆయన పక్కన ఎప్పుడు కూడా ఒక డాక్టర్ ఉంటారంట. కానీ ఆయన కూడా స్పాట్ లో కార్డియాక్ అరెస్టే చనిపోయారు, హార్ట్ అటాక్ రాలేదు ఆయనకి. సో ఈరోజు ఈ డిఫరెన్స్ మీ అందరికీ తెలిసింది అనుకుంటున్నాను. సో కార్డియాక్ అరెస్ట్ అనేది ఎవరికైనా వస్తుంది, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు వస్తుంది కార్డియాక్ అరెస్ట్ అంటే, మనం తీసుకుంటున్న ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే, సో దయచేసి కుదిరితే మీ ఆయిల్ మార్చండి. ఈవెన్ ఒక డాక్టర్ కూడా ఈ విషయం చెప్పారు, దాని గురించి ఇంటర్వ్యూ కూడా ఉంది. సో టైం మనం తీసుకునే ఆయిల్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఈ ఆయిల్ వల్ల మన బాడీలో మెయిన్ బాగా కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది. కుదిరితే చాలా మంది ఏంటంటే పామ్ ఆయిల్ వాడుతూ ఉంటారు, ఏముందిలే తర్వాత చూసుకుందామని. నో. సో అలాగే చాలా మంది ఇప్పుడు అని ఇలాగా కాగుండాలి అంటే మీరు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ విషయాలు గమనించాలి. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మీ హార్ట్ హెల్తీగా ఉండాలంటే మీరే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సిమ్టమ్స్ మర్చిపోమాకండి. సో అలాగే మనం ఈ రోజు కొన్ని విషయాలు చూద్దాం. ఒకవేళ మీకు హార్ట్ ప్రాబ్లం తెలియాలి అంటే మెయిన్ ఆ సిమ్టమ్ ఎక్కడ కనపడిద్ది అన్న విషయం గురించి ఒక్కసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో లెట్ us see once again. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ హార్ట్ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ అందరికీ కనపడుతుంది అనుకుంటా. 1 second. సార్, అందరికీ నా మాట వినపడుతుంది కదా క్లియర్ గా? ఎనీవన్? ఓకే, గుడ్. సో ఇక్కడ చూడండి, మీకు
మీకు ఒకవేళ మీ హార్ట్ ప్రాబ్లం వస్తుందంటే మీకు వచ్చే ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అనేది ఒకసారి చూడండి. మీ నాలిక, అంటే మీ గుండె ఎలా ఉందనే తెలియజేసేది సో ఒక అర్థంగా కనిపిస్తుందంట మీ నాలుక. అంటే మీ నాలుక మారే దాన్ని బట్టి మీ హార్ట్ ఎలా ఉందనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నాలుకని చూసి గుండెని చూడండి. అంటే మీరు ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళండి, ఒక్కసారి నాలుక ఇలా పెట్టండి, ఈ నాలుక ఏ కలర్ లో ఉందో చూసుకోండి. కలర్ మారుతుంటే మీకు హార్ట్ ప్రాబ్లం వస్తున్నట్టు. సో ఇది మెయిన్ సిమ్టమ్. మీరు ఎవరి దగ్గర కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక్కసారి అడగండి, తప్పేం లేదు. ఒకసారి మీ నాలుక ఇలా అనండి అని. అంటే మీరు అన్ని మాట్లాడేటప్పుడు అనండి, ఎల్లంగానే నాలుకలా బయటికి అనండి, అలా అనకూడదు. జస్ట్ మనం కొద్దిసేపు మాట్లాడిన తర్వాత సరే ఇలాగ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేది మెయిన్ కొన్ని రీజన్స్ వల్ల అని చెప్పి దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా చూపించండి. అప్పుడు ఆయన అనుకుంటాడు మీకు ఏదో కొంచెం సబ్జెక్ట్ తెలుసని. ఇక్కడ చూడండి, చైనా పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే, అంటే చైనా వాళ్ళు ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ చైనా వాళ్ళు పరిశోధనలు చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఇదే, గుండె ఆరోగ్య పరిస్థితి సంబంధించి కీలక జాడలు నాలిక పట్టిస్తున్నట్లు తేలింది. అంటే మన నాలిక ఎలా ఉందో దాన్ని బట్టి మన గుండె ఎలా ఉందనే అర్థమైపోద్దండి. సో మరి మామూలుగా నాలిక పాలిపైన ఎరుపు రంగులో కాస్త తెల్లటి పూతతో కనిపిస్తూ ఉంటుంది. అంటే బాగా ఎరుపు రంగులో వచ్చి తెల్లటి పూత వస్తుంది అనుకోండి, అది గుండె వైఫల్యం. సో బాధితుల్లో మరింత ఎర్రగా నాలిక మీద పూత ఒకంత పసుపు రంగులో ఉంటున్నట్లు బయటపడుతుంది. అంటే ఒకవేళ మీ నాలిక పసుపు కలర్ లో మారిపోతుందంటే మీకు సిమ్టమ్స్ వచ్చేసినట్టు. సో దయచేసి అందరూ గమనించండి ఈ విషయాలు. సో ముఖ్యంగా ఇలాంటి పూత నాలుక వెనక భాగంలో ఉండడం విశేషం. గుండె జబ్బు ముదురుతున్న కొద్దీ మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తాయని, దీనికి కారణం నాలుక మీద ఉన్న సూక్ష్మ క్రియలు తేడాలేనని పరిశోధకులు భావిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే గుండె వైఫల్యం బాధితుల్లో నాలుక మీద బ్యాక్టీరియా సో రకాల సంఖ్య వాటన్నిటిని వేరుగానే ఉంటాయని వివరిస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు హార్ట్ ప్రాబ్లం వస్తుందంటే మీ నాలుక మీద ఎల్లో కలర్ గా మారిపోతూ ఉంటుంది ఒకంత. సో ఇది ఒక సిమ్టమ్, మీ అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్న వాళ్ళలో కొన్ని విషయాలు మీరు గమనించవచ్చు. ఆ గమనింపులు ఏంటి అంటే మార్పులు వస్తూ ఉంటాయి. మీకు ఈ సిమ్టమ్ కనిపిస్తుందంటే మీరు జాగ్రత్త పడాలని చెప్తున్నాను ఈరోజు అందరికీ కూడా. వాపు, మీ కాళ్ళల్లో వాపు వస్తూ ఉంటుంది, స్వెల్లింగ్ అంటారు. సో కాళ్ళు లేదా పాదాలు ఉబ్బడం, అంటే ఇలాంటివి జరుగుతుందంటే మీకు కిడ్నీ లేదా గుండె సమస్యలు వస్తుందని అర్థం. దయచేసి అందరూ కూడా గమనించండి. మీకు ఒకవేళ హార్ట్ లో ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే మన కాళ్ళు ఉబ్బుతాయి, మీ కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అయినా కాళ్ళు ఉబ్బుతాయి, స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాగే ఎర్రబారడం, రెడ్డిష్నెస్, అంటే ఇవన్నీ దేనికి సూచన అంటే గౌట్. సో జలదరింపు, సూదులు గుచ్చినట్లుగా మన అరికాళ్ళ కింద అనిపిస్తుందంటే నర్వస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనకేంటంటే అరికాళ్ళలో మంటలు బాగా విపరీతంగా స్టార్ట్ అవుతుందంటే మీకు షుగర్ వస్తున్నట్టు అర్థం. సో అలాగే స్పైడర్ వెన్స్, అంటే మీకు అక్కడక్కడ చీలిపోయినట్టు కనిపిస్తూ ఉంటది ఈ బ్లడ్ వెజల్స్ లో. సో ఇది ఇలా ఉందంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదని అర్థం. సో ఇవన్నీ కూడా గమనించాలి. సో అలాగే చాలా మంది ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. సో దయచేసి ప్లీజ్ మ్యూట్, సారీ. నేను ఒక 2 minutes లో క్లోజ్ చేస్తాను, తర్వాత మనం మాట్లాడతాం. సో అలాగే పొడిబారడం, మన చర్మం ఎక్కువగా పొడిబారిపోతున్న, పగుళ్ళు కాళ్ళల్లో కానీ పగుళ్ళు వస్తున్నా, మీకు కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ వస్తున్నట్టు, ఎక్కువగా నీళ్లు తీసుకోపోయిన వాళ్ళకి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకపోతే మీ బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. సో ఈవెన్ మనకు థైరాయిడ్ ఇష్యూస్, చాలా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో అలాగే కొంతమందికి కోల్డ్ ఫీట్, అంటే చల్లటి పాదాలు, అంటే పాదాలు ఉన్నట్టుండి ఒక్కసారిగా చల్లగా అయిపోతూ ఉంటాయి. సో దీనికి మెయిన్ మనకి రక్తహీనత, అంటే బ్లడ్ సరిగ్గా లేకపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోతే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ సిమ్టమ్స్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు గమనించండి. అట్ ద సేమ్ టైం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇవి విషయాలు. సో దయచేసి ఇలాంటి అన్ని కూడా జనరల్ గా అందరూ కూడా పాటించండి. ఈ విషయాలన్నీ కూడా మీకు గ్రూప్స్ లో నేను షేర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ లో నుంచి బయటికి రావాలని, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి.
రాబోయే రోజుల్లో ఈ సమస్యల నుంచి మీరు అందరూ కూడా బయటపడాలని కోరుకుంటున్నాను. సో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హార్ట్ ప్రాబ్లం మనకు రాకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా అప్పుడప్పుడు ఉపవాసాలు చేయాలి. సో ఈ ఉపవాసం గురించి కూడా ఒక సెషన్ ఉంటుంది. సో ఈ ఉపవాసం అంటే ఫాస్టింగ్ చేస్తే మన బాడీ ఎంత హెల్దీగా ఉంటుంది, ఇలాంటి విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకుందాం నెక్స్ట్ సెషన్స్ లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కొన్ని విషయాలు మనకి హార్ట్ గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే మన లీడర్స్ రెడీగా ఉన్నారు. సో వెల్కమ్ శ్రీను గారు. సో వెల్కమ్ టు ఇండియా. సో మన వాళ్ళు అందరూ కూడా ఇండియాకి వచ్చేసారు. వెల్కమ్ శ్రీను గారు. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా గ్రేట్ గా సెషన్ అనేది అండ్ థ్యాంక్ యూ సో మచ్. సరే ఈ రోజే మేము రీచ్ అయ్యాము ఇండియాకి. సో ఐ థింక్ మీరు అందరూ కూడా గమనిస్తున్నారు, వీళ్ళందరూ కూడా మన లీడర్స్. మనం డైనస్ ఇండియా నుంచి దాదాపుగా 90+ మెంబర్స్ వెళ్ళడం జరిగింది. జస్ట్ నౌ ఇప్పుడే రీచ్ అవడం జరిగింది. మేము ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్స్ ఎలా జరుగుతున్నాయని జస్ట్ లాగిన్ అవగానే మీరు అందరూ కూడా అంతా కాన్సన్ట్రేషన్ గా పెట్టినారు. రియల్లీ గ్రేట్. సో శంకర్రావు గారు ఐ థింక్ మీ అందరికీ కూడా బాగా తెలుసు. వెల్కమ్ సార్. వెల్కమ్ శంకర్రావు గారు. వెల్కమ్ టు ఇండియా. ఖచ్చితంగా సార్ నెక్స్ట్ ట్రిప్ ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం. పడాలి నాగేశ్వరరావు సార్. సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ చక్కగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ అనేది. సో నవీన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు మంచి ట్రైనింగ్స్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు ఎవ్రీడే. సో కంటిన్యూ సెషన్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీను గారు. సో మన టీంలో అందరూ కూడా ఇప్పుడే మన భారతదేశానికి వచ్చారు మలేషియా నుంచి. సో వెల్కమ్ ఆల్ ద లీడర్స్ టు ఇండియా. సో అలాగే ఈరోజు సెషన్లో మీకు ఏ విషయాలు అర్థమైనాయి అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు హ్యాండ్ రైస్ చేసి మాట్లాడచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఎనీబడి హ్యాండ్ రైస్ చేసి మాట్లాడండి ప్లీజ్. ఎనీబడి. సో లాస్ట్ లో ఇంకొక ఏవి చూపించబోతున్నాను. సో కొన్ని విషయాల గురించి ఎస్ మాట్లాడచ్చు. రాజేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నవీన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తుంది సార్. చాలా మెనీ కంగ్రాచులేషన్ సార్. అంటే మీ అందరూ వినడం వల్ల మేము కూడా ఫ్యూచర్ లో డాక్టర్లు అవుతామన్న ధైర్యం వస్తుంది సార్. సార్ ఒక చిన్న డౌట్, మన ఒక పేషెంట్ కు సయాటికా ఉన్నది సార్. 1 లెగ్ అవుతుంది అంటే ఆయనకు డిస్క్ ఉన్నది. యాక్చువల్ గా 1 సైడ్ పెయిన్ వస్తుంది. మన ప్రోడక్ట్ ఏమి ఇవ్వమంటారు? ఒక క్లారిఫికేషన్. రోజ్ అంటారు సార్. అదొక జరుపుతా కొల్లాజన్ కూడా ఇవ్వమంటారా? రోజ్ అంట అతనికి పాసిబిలిటీ ఉంటే కొలాజిన్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే పేషెంట్ కండిషన్ బట్టి. సో అంటే అండర్గో సర్జరీకి రెడీ అవుతున్నాడు, సర్జరీ వద్దు ఈ వాడు బాగుంటుంది, చాలా మందికి తగ్గుతున్నది అని చెప్పాను సార్. ఆగిండు, వెయిటింగ్ లో ఉన్నాడు సార్. ఓకే, మీరు రోజంటా ఇవ్వండి ఇఫ్ ఎనీ పాసిబిలిటీ. అంటే రోజంటా కొలాజిన్ 2 తీసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సార్ సార్ వాటర్ ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి, నో ప్రాబ్లం. సార్ 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 ఓకే, రోజంటా మీ కొల్లాజన్ 2 ఇవ్వమంటారు? ఇవ్వండి సార్. యా, కొల్లాజన్ ఎట్లా ఇవ్వమంటారు సార్? కొలాజిన్ నైట్ పడుకునే ముందు, నైట్ భోజనం చేసి నిద్రపోయేటప్పుడు ప్యాకెట్ కట్ చేసి 4 పైన పోసుకోవాలి. సో రోజంటా 4 కింద పోసుకోవాలి, కొలాజిన్ 4 పైన పోసుకోవాలి. పోసుకుని వాటర్ తాగితే సరిపోతుంది. అంతే సార్, వాటర్ తాగి పడుకుంటే సరిపోతుంది. యా, ఓకే సార్. ఈ రోజంటా ఎంత టైం ఇవ్వమంటారు సార్? వాళ్ళు బ్రషింగ్ కానీ బ్రేక్ఫాస్ట్? రోజంటా లెగిసిన వెంటనే, ఇప్పుడు నిద్ర లేసాం కదా, నిద్ర లేసిన వెంటనే మొహం కలుపుకోకుండానే పాచి మొహంలోనే మనం 4 కింద పోసుకోవాలి. అవునవును. వాటర్ ఏమన్నా తీసుకోవాలా? మీరు తీసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత వాటర్ తాగండి, నో ప్రాబ్లం. సార్ సార్ అంటే కొంచెం ప్రోడక్ట్ ఆల్రెడీ తీసుకుందామని ఇవన్నీ అడుగుతాను సార్, అంటే ఏమనుకోవద్దు. నో ప్రాబ్లం సార్, అడగాలి, మీరు అడగాలి. ఈరోజు సెషన్ లో గుండెకి సంబంధించి నేను కొన్ని విషయాలు చెప్పాలి. లాస్ట్ 5 మినిట్స్ లో మన కంపెనీలో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, సో గుండెకి సంబంధించి ఏ ప్రొడక్ట్స్ వాడాలనేది లాస్ట్ 5 మినిట్స్ లో చెప్తాను సార్.
సో థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లాట్స్. అలాగే మణిరాజు గారు మీరు మాట్లాడొచ్చు. మణిరాజు గారు మీరు మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు, తెలియక చేసుకున్నారా? ఓకే. సో అలాగే ఆర్ఎస్ రాజు గారు మీరైనా మాట్లాడొచ్చు. ఆర్ఎస్ రాజు గారు, ఎస్ సార్ మాట్లాడండి. మాట్లాడు. హలో. ఓకే, సో దయచేసి ఎవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైస్ చేయండి, మీకు అప్పుడు ఆప్షన్ ఉంటుంది. లైక్ ఎస్ దాసరి గారు మీరు మాట్లాడొచ్చు. సార్ వెరీ గుడ్ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్. నవీన్ సార్ కి నమస్కారం. గుడ్ Yes, మార్నింగ్ sir. టు ఆల్ డైనస్ లీడర్స్. నవీన్ సార్ చెప్పిన తర్వాత డౌట్స్ అనేది ఉండదు సార్, అంత క్లారిఫికేషన్ ఇస్తారు. సూపర్ సార్, ఈ రోజు సెషన్ కొన్ని చాలా విషయాలు తెలిసాయి సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియలీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోండి, మీరు ఏం కావాలి, మీకు ఏం కావాలన్నా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. సో దయచేసి అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకొని మీ డౌట్స్ అని క్లారిఫై చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను. ఎస్ నెక్స్ట్ ప్రసాద్ సార్ మీరు మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ లీడర్స్ హ్యాపీ మార్నింగ్. మలేషియా నుంచి వచ్చిన వాళ్ళకందరికీ వెల్కమ్ సార్. డైనస్ గ్లోబల్ నుంచి సారు నవీన్ చౌదరి సార్ చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వెరీ వెరీ నైస్ డే సార్. హార్ట్ అటాక్ గురించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకి క్యూర్ చేసుకొని మంచి విన్నర్ తీసుకుంటామని చాలా ఎక్సలెంట్ మెసేజ్ ఇచ్చారు సార్. వెరీ నైస్ సార్. చౌదరి సార్, నవీన్ చౌదరి సార్, థ్యాంక్ యూ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు, మనకి 2 minutes మీరు మాట్లాడడానికి అవకాశం ఉంది. భాషా గారు మీరు మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ లీడర్స్ కి గుడ్ మార్నింగ్. సో నాకు అవకాశం ఇచ్చిన నవీన్ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో నేను ఒక చిన్న అంటే ఈ హార్ట్ కి సంబంధించిన టాపిక్ కాదు కానీ నిన్న నాకు ఒక పేషెంట్ తగిలాడు సార్. ఆయన 4th stage క్యాన్సర్ ఉందంట. వారికి కాళ్ళంతా బాగా పుండు పట్టిపోయింది, ఏం తినలేని పరిస్థితిలో ఉన్నాడు. మన ప్రోడక్ట్ వారికి ఇవ్వచ్చా? ఒకవేళ ఇస్తే నేను రొసంటా ఒకటిను ఏజ్ గార్డ్ ఒకటి వారికి పాస్ చేశాను సార్, వాళ్ళకి వాడమని చెప్పేసి. అయితే ఇప్పుడు ఆయన 4th stage ఉన్నాడు కాబట్టి అంతకుముందు ఒక 2-3 months వాళ్ళు వేరే ఒక హాస్పిటల్లో ఉన్నారంట హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్లో కూడా వాళ్ళు అప్పటిదాకా ఉంచుకొని తర్వాత పంపించేస్తారు మీరు ఇంటికి వెళ్ళిపోతారని. ఇప్పుడు వారు 4th stage ఉన్నారు. ఒక పెద్ద పుండు కాళ్ళకి కట్టు ఉంది, మాట్లాడలేని స్థితి. ఇప్పుడు వారికి మన ప్రోడక్ట్ ఇస్తే ఉపయోగం ఉందా, లేకపోతే లాస్ట్ స్టేజ్ లో వచ్చారా, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయమంటారా? ఒక్కసారి మీ సలహా. నేను చెప్పేది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే క్యాన్సర్ కానీ ఏదైనా లాస్ట్ స్టేజ్ అంటే బెడ్ మీద ఉన్న పర్సన్ కి మనం ఇవ్వడం కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. బట్ చాయిస్ ఇవ్వచ్చు, అంటే దీన్ని వాడడం వల్ల వాళ్ళకి ఎటువంటి హానికరం ఉండదు. సో మీరు వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. ఈవెన్ ఆయనకున్న పుండు మీద ఎప్పుడు కూడా రోజంతా చల్లాలి, అట్ ద సేమ్ టైం రోజంతా ఇంటేక్ తీసుకోవాలి, అవుట్ టేక్ చేయాలి. సో ఇలా వాళ్ళు ఖర్చు భరించుకోగలను అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. బట్ 50-50 ఛాన్సెస్. ఎందుకు అంటే ఫైనల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఇంకా చాలా రిస్కీ అని చెప్పొచ్చు. బెటర్ అది మీ చాయిస్. అంటే కూర్చోబెట్టి వాళ్ళకి క్లియర్ గా మన కంపెనీ గురించి, ప్రొడక్ట్స్ గురించి మీరు చక్కగా వాళ్ళకి చెప్పగలిగితే, వాళ్ళు ఓకే అనుకుంటే మీరు ఖచ్చితంగా చెప్పచ్చు. అర్థమైందండి? మీరు ఖచ్చితంగా చెప్పాలని రూల్ లేదు, చెప్తే వాళ్ళు చాయిస్ తీసుకొని వాడుకోవచ్చు. దట్స్ ఇట్. భాషా గారు అర్థమైంది అనుకుంటున్నాను. అది వాళ్ళ చాయిస్. మీరు చెప్పడం మీ వంతు, వాళ్ళు తీసుకోవడం వాళ్ళ వంతు. సో అంటే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, పేషెంట్లు అంటే లాస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళ మీద ప్రయోగాలు చేయొద్దు దయచేసి. ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను మనం విషయం ఏంటంటే, ఇలాంటి కేసెస్ నేను చాలా చూశాను, చాలా పడ్డాను. అంటే మన కంపెనీ గొప్పతనం ఏంటో మనకు తెలుసండి. అంటే మనం వెళ్ళిపోయి అక్కడ పేషెంట్ ఉన్నాడు వాళ్ళకి అది ఇవ్వాలి అలా కాదు. వాళ్ళు అడిగితే మీరు ఇవ్వండి.
చేయకూడదు అంతే, నో ప్రాబ్లం. ఒకవేళ కావాలి అంటే రొసంటా ఐస్ గార్డ్ ప్రమోట్ చేయమంటారా? రోజంటా ఏస్ గార్డ్ రెండు ప్రమోట్ చేయొచ్చు చక్కగా, వాళ్ళకి ఇమ్యూనిటీ కావాలి మెయిన్. అదే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా ఎనీబడి ఎవరన్నా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు ఫాస్ట్. మనం లాస్ట్ లో కన్క్లూజన్ ఇవ్వబోతున్నాం. సో కొన్ని విషయాలు మీకు చెప్పి ఈరోజు సెషన్ నేను ఎండ్ చేయబోతున్నాను. ఇంకా మీకు హార్ట్ కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అడగచ్చు ఎనీబడి. సో లేకపోతే నేను ఈరోజు సెషన్ లో ఏ ప్రొడక్ట్స్ వాడితే మనం ఈ కంపెనీలో హార్ట్ ప్రాబ్లమ్ సంబంధించి తగ్గించుకునే అవకాశం ఉంది. ఆర్ యు రెడీ? సో ఎంత మందికి తెలుసుకోవాలని ఉంది? ఎస్ నవీన్ సార్, ఒక క్వశ్చన్ సార్ ప్లీజ్. ఎస్ అడగండి దాసరి గారు. నిన్న ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఒక మేడం కి 48 ఏజ్ ఉంటుంది సార్. మేడం కి షుగర్ 400+ ఉందన్నారు. మరి నెక్స్ట్ టైం వచ్చి బాగా నీరసం ఉంటుంది సుబ్రహ్మణ్యం సార్ అన్నారు. నేను వాళ్ళకి ఏం సజెషన్ చేయమంటారు సార్? ఓన్లీ ఏసీ కార్డ్ ఒకటి సరిపోతుంది సార్? ఏంటంటే లిఫ్ట్ మ్యాక్స్ ఏసీ కార్డ్ ఇవ్వమంటారా? రెండు కాంబినేషన్లు ఇస్తే చాలా మంచిది. ఓకే, ఒకవేళ వాళ్ళు పెట్టుకోలే అంటే అమౌంట్ పెట్టుకోవాలంటే ఓన్లీ ఏసీ కార్డ్ అంతే సార్. గుడ్, వెరీ గుడ్, అంతే ఏస్ గార్డ్. థ్యాంక్ యూ. సో అలాగే ఆర్ యు రెడీ? సో అందరు కూడా ఒక్కసారి సింబల్స్ ఇవ్వండి. సో ఈ రోజు మనకి హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి అంటే ఎస్, మన కంపెనీలో ఏ ప్రోడక్ట్ ఉంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి. సో క్లియర్ గా వినండి. ప్రతి ఒక్కళ్ళు కూడా క్లియర్ గా చెప్పే విషయాలు క్లియర్ గా వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రోజున హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అని చాలా మంది తెలుసుకోవాలి. కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ లో ఫ్యాట్ ఎక్కువైపోవడం వల్ల. సో గుర్తు పెట్టుకోండి, ఈ హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళందరికీ మీరు ఇవ్వాల్సిన ప్రోడక్ట్ ఏంటి అంటే ఫస్ట్ ప్రోడక్ట్ రోజంటా. గుర్తుపెట్టుకోండి, ఈ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కనిపించే వాళ్ళలో ఫస్ట్ మీరు ఇవ్వాల్సిన ప్రోడక్ట్ రోజంటా. అలాగే కొంతమందిలో మెయిన్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ ఏంటి, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువైపోవడం వల్ల. సో మేజర్ గా మీరు వాళ్ళకి సజెస్ట్ చేయాల్సింది రోజంటా, అలాగే అర్బనిజం. సో రోజంటా స్టంట్ వేయాలన్నారంట. స్టంట్ వేయించుకోవాలంటే ఆయనకి భయం వేస్తుందంట. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాళ్ళకి మనం సజెస్ట్ చేసే ప్రోడక్ట్ ఏంటి అంటే అర్బనిజం. రోజంటా అర్బనిజం. 70 సంవత్సరాలు అవనండి, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయినా సరే, ఎవరికైనా సరే ఒకవేళ స్టంట్ కు వెళ్ళలేనండి, నాకు ఇబ్బందిగా ఉంది, సో రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు మన సప్లిమెంట్స్ రోజంటా అర్బనిజం రెండు చక్కగా ఇవ్వండి. సో దీనికి ఎంత టైం కావాలి? సో ఆర్ యు రెడీ? సో ఎనీ డౌట్స్ అంటే ఎన్ని రోజులు వాడాలి అని అడుగుతూ ఉంటారు చాలా మంది. సో ఎవరికన్నా డౌట్ ఉందా ఎన్ని రోజులు వాడాలి అన్నవాళ్ళు? సో మీరు సింబల్స్ ఇవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఎన్ని రోజులు ఈ ప్రోడక్ట్ వాడాలి అని కొంతమంది క్వశ్చన్ చేసినప్పుడు మీరు చెప్పాల్సిన మాట ఒక్కటే. సో అర్బనిజం మినిమం ఒక 3 బాక్సులైనా వాడాలి. రోజంటా అయినా సరే మినిమం 3 బాక్సులైనా వాడాలి. అంటే ఒక కోర్సు 45 days అనేది కోర్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు అర్థం చేసుకోండి, ఒకవేళ హార్ట్ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు మేజర్ గా ఒకవేళ సిమ్టమ్ చాలా ఎక్కువగా ఉంటే, నార్మల్ గా ఉంటే మినిమం 3 బాక్సెస్, లేదు ప్రాబ్లం ఎక్కువగా ఉందనుకోండి మినిమం 3 to 6 months ఖచ్చితంగా వాడాలి. సో ఈ విషయాలు అందరూ గమనించండి. అంటే మనం వెళ్ళే వాళ్ళందరిలో కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు, మేము ఎంతకాలం వాడాలి అలాగా. సో అలాగే చాలా మందికి ఈ రోజున ఆర్టిఫిషియల్ హార్ట్ పెడుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, సో ఇలాంటి వాళ్ళలో కూడా మనం ఈ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో రేర్ కేసెస్ అవన్నీ కూడా. అలాంటప్పుడు కూడా మీరు అప్లైనర్స్ ని అడిగి సజెస్ట్ చేయండి. సో అలాగే నేను ఇంకొక సజెషన్, మన ప్రొడక్ట్స్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, గర్భిణీ స్త్రీలకి ఇవ్వకూడదు. అంటే ప్రెగ్నెన్సీ రావడానికి తీసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 3 months తర్వాత ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో, సో ఒక 6 months వరకు రోజంటా వాడచ్చు చక్కగా. దాని తర్వాత అంటే పాలిచ్చే తల్లులకి వాళ్ళకి మనం ఎటువంటి ప్రొడక్ట్స్ ఇవ్వకూడదు దయచేసి. ఈ ప్రొడక్ట్సే కాదు, బయట ఏ ప్రొడక్ట్స్ ఇవ్వకూడదు. సో జస్ట్ డాక్టర్స్ చెప్పిన పనులే చేయాలి. అంటే పాలిచ్చే తల్లికి మన కంపెనీలో కానీ బయట కానీ ఎటువంటి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయకూడదు దయచేసి. అంటే పాలు తీసుకుంటున్నప్పుడు బేబీకి సో డాక్టర్స్ చెప్పినే చేయాలి. మన కంపెనీలో ప్రొడక్ట్స్ కానీ ఏదైనా సరే వాళ్ళొక్కళ్ళకే జాగ్రత్తగా ఉండండి. సో అలాగే డయాలసిస్ పేషెంట్స్ కి ఏ ప్రోడక్ట్ ఇచ్చినా హాఫ్ ఇవ్వండి, ముందు రోజంటా హాఫ్ ఇవ్వండి.
సో అలాగే హార్ట్ పేషెంట్స్ కి మీరు ఇవ్వచ్చు, ఫుల్ ప్యాకెట్ రోజంతా తీసుకోవచ్చు చక్కగా. సో వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేది కనబడతా ఉంటాయి. సో దట్ ఈస్ టుడే. సో అలాగే ఈరోజు సెషన్ లో నేను ఒక వీడియో చూపించబోతున్నాను. సో ఒక డాక్టర్ చెప్పిన విషయాలు ఈరోజు మీతో ఆ విషయాలు నేను షేర్ చేస్తాను. సో ఆయన చెప్పిన విషయాలు మీరు అందరూ కూడా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఆయన ఏం చెప్పాడు అనేది ఒకసారి చూద్దాం. స్క్రీన్ కనబడుతుంది అనుకుంటున్నాను అందరికి. సడన్ గా పిలిస్తే పలుకుతాడు అంటే ఏముండదు సార్, ఇట్లా ఇట్లా చూస్తాడు అంతే. అది వాడికి ఫిట్స్ వచ్చినట్టు వాడికి కూడా తెలియదు. చాలా థాట్ఫుల్ గా మీ అబ్బాయికి ఆఫర్డ్ జ్యూస్ ఇది జ్యూస్ కాదు, దిస్ పాయిజన్. అసిడిటీ రెగ్యులేటర్ ఇదేందో నాకు తెలియదు. INS 330 ఇది కూడా నాకు తెలియదు. మీకు మాల్టోడెక్స్ట్రిన్ అంటే ఏంటి సార్? అవేంటో మీకు తెలియాలా? తెలియకపోతే తాగదు. జ్యూస్ పేరు మాత్రం రియల్ చెప్పచ్చు. ఆల్ ది మదర్స్ ఇంక్లూడింగ్ మై మదర్. సార్ ఆయిల్ మీరు ఇంకా ప్యాకెట్ నుండి వాడుతున్నారు? అన్ఫార్చునేట్లీ కొంచెం అట్లే వాడుతున్నాం. ఓ మై గాడ్ సార్. సార్ మీరు రిఫైన్డ్ ఆయిల్ క్రానిక్ గా యూజ్ చేస్తే ఏమవుతుందో చదవండి సార్. ఇట్ ఇస్ హారిబుల్. బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, క్యాన్సర్స్ రావచ్చు, రకరకాలు. ఆల్టర్నేట్ ఒకసారి తింటే ఏమవుతుంది అనుకోవద్దు. పక్షవాతం ఒకసారి వస్తుంది, లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. గుండెపోటు ఒకేసారి వస్తుంది, ప్రాణాలు తీసేస్తుంది. మనకొస్తే ఒక ఎత్తు, మన కళ్ళ ముందే మన పిల్లలకు వస్తే ప్రేమ కాదు, అది పగ. ఓన్లీ ఇఫ్ యూ కంఫర్టబుల్ ఉంచుదాం, లేకపోతే వీ కెన్ ట్రిమ్ ఇట్ ఆఫ్. మీ లైఫ్ లో కూడా ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అని విన్నా. ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టెలింగ్ దిస్. ఐ హోప్ యూర్ ఓకే. సారీ అంటే బికాస్ ఐ డోంట్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్. సపోజ్ ఫంక్షన్స్కి వెళ్తారు, తినేశారు, తర్వాత ఏమి చేస్తారు? ఫుట్బాల్ ఎక్కడ ఎత్తుకుంటే ఐస్ క్రీమ్ తింటాం. ఫుట్బాల్ ఇంకా ఐస్ క్రీమ్ రెండు తింటారా మీరు? జనరల్గా అదే అలవాటు కదా సార్. నాకేం కాదు, నేను తగ్గించేసిన కానీ కంటిన్యూ చేస్తున్నా. మహా అయితే ఇప్పుడు 100 ఆర్డర్లు తిప్పి కొడితే ఇంటూ నెలకి 100 ఆర్డర్లు పెడుతున్నాను. ఎగ్జాంపుల్ ఒక్క పూటన బయట తింటున్నారు ప్రతి ఒక్కరు. ప్రతిరోజా సార్? నేను కాదు సార్, జనరల్గా చెప్తున్నాను. అంటే నాకు తెలియదు సార్. ఇవన్నీ చాలా మంది సార్. 5 సూపర్ ఫుడ్స్ దట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్. బెస్ట్ ఫుడ్ అంటే రూపాయి ఉంటాయి సార్ ఒకటి. ఇట్స్ బెస్ట్. నువ్వేమైనా చెప్పరా విక్రాంత్, నీకేం కాకుండా మేము చూసుకుంటాం, వీ విల్ ఫైట్ ఫర్ యూ అంటే అనుకుని చెప్తా సార్. గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయదు? గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేస్తుంది సార్? మీకు ఫ్రీబీస్ ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్? మైగ్రేన్ ఈజ్ వెరీ వెరీ కామన్ అండ్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్ సార్. యాక్చువల్లీ ఆకలి వేస్తే తినాలి సార్. వెరీ ట్రూ సార్. ఒకేసారి పోతే అయిపోతుంది సార్, కానీ అట్లా పోరు. కాలు చేయి పడిపోయి ఇది కూడా ఫ్యామిలీ మీద, పిల్లల మీద, మొగుడు మీద డిపెండ్ అయితే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి నేను ఎందుకు మొత్తుకుంటున్నాను. రైట్ నౌ ఐ కెన్ సీ ద పెయిన్ ఆఫ్ ఆల్ ద పేషెంట్స్. సో రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక వండర్ఫుల్, అంటే నేను ఆ వ్యక్తి గురించి ఎందుకు చూపిస్తున్నానంటే హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్. సో ఆయన చెప్తాడు, ఆయన వీడియోస్ మీరు ఫాలో అవ్వచ్చు. ఎందుకు అంటే మనం ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఆయన వీడియోస్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డాక్టర్ విక్రాంత్, సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టచ్చు. సో మంచి డాక్టర్. సో ఆయన వీడియోస్ లో చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. ఈవెన్ ఆయన ఇంటర్వ్యూ చక్కగా చూడండి, 1 hour ఇంటర్వ్యూ. సో ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాడు. సో ఇవన్నీ మనం చూడడం వల్ల, అంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో, సో సారీ టు సే, చాలా మంది జబర్దస్తులు, సో పనికిరాని వీడియోలు చూస్తూ ఉంటాం. ఈవెన్ నేనైనా అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. బట్ నేను ఎప్పుడూ కూడా ఆరోగ్యం గురించి ఈరోజు అవేర్నెస్ కోసం నేను చూస్తున్నాను. సో ఇలా చూసేటప్పుడు ఏం జరిగిద్దంటే మనలో మార్పు వెంటనే రాకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనలో మార్పు అంటే నేను ఇప్పటికిప్పుడు సన్నగా అయిపోవాలంటే అవ్వదు కదా. ఇట్ టేక్స్ టైం. 6 months to 1 year టైం పడుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇలాంటి వీడియోస్ చూడండి, హెల్త్ కి సంబంధించిన వీడియోస్ చూడండి, మన కంపెనీలో ప్రోడక్ట్లు వాడండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో మెయిన్ నేను ఒక విషయం హార్ష్ గా చెప్తాను, దౌర్భాగ్యం. అంటే చాలా మంది చెప్తారు ప్రోడక్ట్లు వాడరు. సో నేనేమంటున్నానంటే ఎవరి ఆరోగ్యం వాళ్ళకే. మీ టీంలో ఎవరన్నా వాడట్లేదు అనుకోండి, వాళ్ళకి చెప్పండి మన ప్రోడక్ట్లు వాడండి. ఈవెన్ రోజంతా ఒకసారి వాడండి, లైఫ్ లో ఒక్కసారైనా టేస్ట్ చేయండి. ఏజ్ గార్డ్ ఒక్కసారైనా వాడండి. సో అలాగే లేడీస్ లిఫ్ట్ మ్యాక్స్ వాడండి. మగవాళ్ళు 3 root కాఫీ తాగండి. సో మంచిగా నిద్ర పట్టాలన్నా, మోకాళ్ళు గుజ్జు పెరగాలన్నా కొలాజిన్ వాడండి. సో అలాగే ఫ్యాట్ లాస్. సో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భారతదేశం సఫర్ అవుతుంది ఫ్యాట్ తో. గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియర్ గా చెప్తున్నాను,
రాబోయే రోజుల్లో అతి పెద్ద బిజినెస్ మన కంపెనీలో జరగబోయేది ఏంటి అంటే అర్బనిజం. సో అర్బనిజం మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈరోజు చాలా మంది అవేర్నెస్ తో ఉన్నారు, బట్ వాళ్ళకి తెలియదు ఏ ప్రోడక్ట్లు వాడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మనం మాదిరిగా ఉండాలి. సో మాదిరి చూపిస్తూ వెళ్ళాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా, సో నన్ను ఇన్ని రోజులు కూడా ఎర్లీ మార్నింగ్ నా మాటలు వింటున్న అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మన లీడర్స్ లేరు, అందరు కూడా మలేషియా వెళ్ళారు. సో అందుకని ప్రతిరోజు కూడా ఒక టాపిక్ తీసుకుంటూ వచ్చాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ నవీన్ సార్ ప్లీజ్ ఒక క్వశ్చన్ సార్ ప్లీజ్. అడగండి. మా ఫ్రెండ్ నా క్లాస్మేట్ సార్ లాస్ట్ ఇయర్ హార్ట్ స్టంట్ చేశారు సార్, 1 year అయిపోయింది సార్. ఓకే, మరి తనకి నేను రిఫర్ చేయొచ్చు సార్? సూపర్ గా రిఫర్ చేయొచ్చు. 100% హార్ట్ ఆపరేషన్ అయిన కూడా మనం వాడుకోవచ్చు సార్? చక్కగా వాడుకోవచ్చు సార్. మన సప్లిమెంట్ సార్ చక్కగా వాడుకోవచ్చు. అయితే అతను తీసుకుంటున్న టాబ్లెట్స్ వాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే సార్. ఆ టాబ్లెట్లు తీసుకుంటూ చక్కగా మన రోసంటా గానీ ఏస్ గార్డ్ గానీ హ్యాపీగా వాడుకోవచ్చు. ఈవెన్ సార్ సపోజ్ 1 month అయిన పేషెంట్ కూడా ఇవ్వచ్చు సార్ ఇది హార్ట్ పేషెంట్ కి? ఒక రోజు ఆపరేషన్ జరిగిన తర్వాత నుంచి అయినా మీరు చక్కగా ఇవ్వచ్చు రోసంటా ఏస్ గార్డ్ ఏదైనా సరే. ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నిజంగా ఈ 5 days 5 topics చెప్పాను. సో చాలా మందికి అర్థమైంది అనుకుంటున్నాను. రేపటి నుంచి మన లీడర్స్ అందరూ జాయిన్ అవుతారు కాబట్టి లెట్ us hope for the best అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా. సో ఈ రోజుతో ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. సో ఈ రోజు పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో హోప్ మీ లీడర్స్ అందరితో కూడా మీరు మాట్లాడండి, మీకు ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా హ్యాండ్ రైస్ చేశారు నాగేంద్ర గారు, మీరు మాట్లాడొచ్చు. మాట్లాడిన తర్వాత సెషన్ క్లోజ్ చేయబోతున్నాను. నాగేంద్ర గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మా ఒక చిన్న క్వశ్చన్ సార్. కొందరికి హార్ట్ లో ఫేస్ మేకర్ పెడతారు కదా సార్, ఫేస్ మేకర్ వాళ్ళకి ఎలా సార్? ఫేస్ మేకర్ పెట్టిన వాళ్ళకి మనం ఏం చేయలేం జనరల్ గా. అంటే విషయం ఏంటంటే ఫేస్ మేకర్ పెట్టారంటే ఆల్రెడీ వాళ్ళకి హార్ట్ పాడైపోయి ఆర్టిఫిషియల్ హార్ట్ పెడతారు. సో దానికి మనం ఏం చేయలేం. సో అలాంటి వాళ్ళని మీరు లెఫ్ట్ చేయొచ్చు, వదిలేయచ్చు, నో ప్రాబ్లం. ఇఫ్ ఎనీ పాసిబిలిటీ రోజంటా ఏదైనా చక్కగా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, వాళ్ళకి మీరు సజెస్ట్ చేయండి, బట్ కాంప్లికేషన్ తీసుకోవద్దు. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ గుండె, ఆల్రెడీ గుండె పాడైపోయింది కదా, గుండె పాడైపోయింది, కొత్త గుండె పెడుతున్నారు వేరే వాళ్ళది. సో అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేసినా ప్రాబ్లం లేదు, సజెస్ట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. గుర్తుపెట్టుకోండి, చాయిస్. ఓకే సార్. నేను చెప్పే ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. ప్రాణాలు పోయే పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మేము బతికిస్తామని చెప్పదు దయచేసి. మనం ఏమి దేవుళ్ళం కాదు కదా. బట్ మనకున్న ప్రోడక్ట్ గొప్పతనం చెప్పాలి అంతే. రోజంటా ఇలా పనిచేస్తుంది, ఏజ్ గార్డ్ ఇలా పనిచేస్తుంది, అర్బనిజం ఇలా పనిచేస్తుంది అని మీరు చెప్పండి. దీని వివరాలు ఇవ్వండి, వాళ్ళకి అర్థమయ్యేలాగా కొన్ని టెస్ట్ మనీస్ చూపించండి. వాళ్ళకి నచ్చితే యూజ్ చేయమని చెప్పండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, రోజంటా వల్ల ఎవరైనా చనిపోయినట్టు ప్రూవ్ చేయగలిగితే కంపెనీ వాళ్ళకి 10 కోట్లు ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా అని మళ్ళీ దీని గురించి ఛాలెంజ్ గా తీసుకొని ఎవరైనా చనిపోతే సో అసలు హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనం ఇచ్చే ఈ మైక్రో క్లస్టర్స్ తో ఉంటాయి, ఇవన్నీ సప్లిమెంట్స్, నో సైడ్ ఎఫెక్ట్స్. సో ఖచ్చితంగా మన దాని వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది లాస్ట్ స్టేజ్ లో ఇస్తే ఏం జరిగిద్దంటే, నువ్వు రోజంటే ఇవ్వడం వల్లే మా నాన్న చనిపోయారు, నువ్వు రోజంటే ఇవ్వడం వల్లే మా వాళ్ళకి జరిగిందని చెప్తూ ఉంటారు. సో బెటర్ అలాంటి కేసెస్ దయచేసి అవాయిడ్ చేయండి. సో పాసిబిలిటీ ఉంటేనే ఇవ్వండి, పాసిబిలిటీ లేకపోతే దయచేసి ఇవ్వద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. సో లెట్ us hope for the best. అండ్ రాబోయే రోజుల్లో మనకి కొత్త కోచెస్ రాబోతున్నారు. సో వాళ్ళందరూ కూడా మంచి సబ్జెక్ట్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇప్పటి వరకు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. సో లెట్ us hope for the best. అందరూ కూడా ఒకసారి మైక్స్ ఆన్ చేసుకోండి. మైక్స్ ఆన్ చేసుకొని డైనస్ గ్లోబల్ వి డీల్ విత్ కాన్ఫిడెన్స్ అని చెప్పి ఈరోజు సెషన్ ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ. We deal with confidence. Global, we deal with confidence. Dynasty Global, we deal with confidence. Dynasty Global, we deal with confidence. Dynasty Global,
Deal with confidence. Dynasty Global, we deal with confidence. Dynasty Global deal with confidence. Let's global deal with confidence. Thank you very much, all of you.